నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లందరూ కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేశారు. నిన్న సాయంత్రం 4 గంటలకు పూర్తయినటువంటి పోలింగ్ తర్వాత ఆ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా నల్గొండలోని ఆర్జాల్బావి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలించారు. ఈరోజు ఉదయం వరకు కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తయింది. దాదాపు 12 విభజింపబడినటువంటి జిల్లాలు 191 మండలాల నుంచి ఎక్కడికక్కడ కూడా పక్కడ్బందీ బందోబస్తు నడుమ ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా నల్గొండలోని వేర్ హౌసింగ్ స్ట్రాంగ్ రూమ్ తరలించడం జరిగింది. వచ్చే నెల 3వ తారీఖున కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా ఆరు అధికారి ఇలాంటి త్రిపాఠి చెప్తా ఉన్నారు. అభ్యర్థులు అయితే కొంత ఉత్కంఠగా ఉన్నారు. ఎవరిని విజయం వరిస్తూ ఉంది, ఎవరిని అభ్యర్థులు ఎన్నుకోబోతా ఉన్నారనేటువంటి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నిక పట్ల సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలైంది. రేపు ఉదయం స్వస్తివచనంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం మొత్తాన్ని కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ప్రతిదీ కూడా అందంగా తీర్చిదిద్దారు. ఈసారి స్వర్ణ విమాన గోపురం, స్వర్ణ సుదర్శన చక్రం ఈ బ్రహ్మోత్సవాలకు హైలైట్గా నిలవబోతోంది. 200 మంది ఋత్వికులను పండితులను కూడా ప్రత్యేకంగా రప్పించారు. ఉదయం సాయంత్రం వేళలో స్వామివారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకార ప్రియుడై అమ్మవారితో కలిసి మాడవీధులు ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఘడియలు ప్రతి ఒక్కరిని కూడా అమితానందం కలగజేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోతారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి ఆలయం అంతా కూడా స్వర్ణశోభితంగా వెలుగుతుంది. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే చౌటుపల్లి మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు పరిశీలించారు. తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇతరితర సమస్యల గురించి కూడా ప్రజలతో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మికంగా తనిఖీ చేసిన నేపథ్యంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వారి పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిమందికి మెమోలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజారోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. తాగునీటి సరఫరా సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షిత నదీ జలాలు అందించాలని కూడా కలెక్టర్ ఎం హనుమంతరావు అక్కడ అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా అనధికారిక కరెంటు కోతలపై గద్వాల విద్యుత్ శాఖ ఎస్సీ తిరుపతిరావు సస్పెండ్ అయ్యారు. రాలంపాడు రిజర్వాయర్ కెనాల్ టైలెండ్ రైతులకు నీటి కోసం ఎగువన విద్యుత్ కోతలు విధించారు. దరూర్ మండలం ఆల్వాల్పాడు సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో ఎస్సీపై సస్పెన్షన్ వేటు పడింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం తూముకుంట గ్రామంలో మిర్చి పంట దగ్ధమైంది. అలిపిర అనే రైతు పండించిన 40 క్వింటాల మిర్చి పంటకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విప్పండించడంతో పూర్తిగా దగ్ధమైంది. నిందితులను గుర్తించాలని రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుమారు 5 లక్షల మేర పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు డిమాండ్ చేశాడు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క రైతుకు కేవలము 6 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి కేవలము ఒకటే బస్తా అందించేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, గొల్లపల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున కూడా జగిత్యాల పట్టణానికి రైతులు తరలివచ్చారు. తమకు తక్షణమే రైతులు అంటే ఈ బస్తాలు అందించాలని కూడా కోరిన సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఒక 2-3 రోజుల్లో అందిస్తామని చెప్పగా తాము పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పంట నష్టపోయిన పరిస్థితి ఉంది. మరి ఇంకా ఎప్పుడు ఇస్తారని కూడా నిలదీయడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం ఎండపల్లిలోనే ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక కౌలు చేసుకున్నటువంటి స్వామి అనే రైతు దాదాపు 6 ఎకరాల్లో పంట సాగు చేయగా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో 2.5 ఎకరాలు కేవలం పశుగ్రాసానికే వాడుతున్నారు. కారణం నీరు లేక. మరి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది, తమకు ఎప్పుడు నీరు ఇస్తారంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ధర్మపురి నియోజకవర్గానికి విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే D63A కెనాల్ ద్వారా తక్షణమే నీరు విడుదల చేయాలని కూడా ఈ రైతులను అయితే కోరుతున్నారు. మరి చూద్దాం ఎప్పుడు నీరు విడుదల చేస్తారో. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే
ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్లో ఉన్న మారెమ్మ ఆలయంలో ఈరోజు చోరీ జరిగింది. గర్భగుడి తాళాలు పగలగొట్టిన దొంగలు గుడిలోకి ప్రవేశించి ఉండిని పగలగొట్టారు. ఉండిలో ఉన్న 30,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. దీంతోపాటు అమ్మవారి మెడలో ఉన్న బంగారు గొలుసును ముక్కు పుడుకును ఎత్తుకెళ్లారు. ఉదయం ఈ దొంగతనం విషయాన్ని తెలుసుకున్న ఆలయ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వార్తా విషయానికి వస్తే విద్యారంగ సమస్యలపై విద్యార్థి సంఘం పీడిఎస్ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే విద్యార్థులు గత సంవత్సర కాలంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి ఉత్తరాలు పంపారు. ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని తాము పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పట్టించుకొని రానున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అలాగే వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించాలని, అలాగే హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా అధికారులు మహిళలతో పాటు యువకులకు, విద్యార్థులకు ఆర్థిక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు, అలాగే విద్యార్థులకు, యువకులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలనే సందర్భంగా అధికారులు మహిళలకు, అలాగే విద్యార్థులకు, యువకులకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడరాని పాటు పడుతున్నారు. గత 4 రోజుల క్రితం లోకేశ్వరం మండలం మన్మద గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎరువుల కోసం క్యూలైన్ నిలబడ్డ రైతులు ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలోని ఖానాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడ్డ పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా ఎరువుల కోసం ఎదురు చూసిన రైతులు ఈరోజు ఎరువుల లోడ్ వచ్చిందని తెలియడంతో ప్రాథమిక సహకారం ఎదుట పెద్ద ఎత్తున క్యూలైన్లు నిలబడ్డారు. తమకు ఎరువులు దొరకక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుతము ఇటు వరితో పాటు మొక్కజొన్న పంటలు పుట్టదశలో ఉన్నందున ఎరువులు అవసరమైన సమయంలో ప్రభుత్వం మాత్రం ఎరువులను అందుబాటులో ఉంచకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సకాలంలో ఎరువులు అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు 2K రన్ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఈ 2K రన్ను జిల్లా అదనపు కలెక్టర్ ఫైజల్ అహ్మద్ ప్రారంభించారు. జెండా ఊపి ఈ 2K రన్ ప్రారంభించిన ఫైజల్ అహ్మద్ స్వయంగా ఈ 2K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను, బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను, అలాగే బ్యాంకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే కొత్తగూడెం పట్టణంలోని కూలీలేని ప్రభుత్వ పాఠశాలపైన ఎస్సీఎఫ్ అధికారులు దాడి నిర్వహించారు. 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా కళాశాల హెచ్ఎం రవీందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కరాటే నేర్పించేటువంటి క్రమంలో సదరు టీచర్కు 30,000 రూపాయల బిల్లు మంజూరు చేసినటువంటి హెచ్ఎం రవీందర్ 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసినటువంటి ఆరోపణలు వచ్చాయని, ఆ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు నేరుగా దాడి చేసి పట్టుకున్నట్లుగా తెలియజేశారు. అయితే రవీందర్ మీద జరిగినటువంటి ఏసీబీ దాడి వెనుక కుట్ర ఉందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కావాలని అతను ఇరికించారని చెప్తా ఉన్నారు. మరోపక్క సదరు టీచర్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో బేస్ చేసుకొని 20,000 రూపాయల లంచం తీసుకుని ఉండగానే నేరుగా పట్టుకున్నామంటూ ఏసీబీ అధికారులు తెలియజేశారు. అయితే రవీందర్ మద్దతుదారులు మాత్రం దీంట్లో సమగ్ర విచారణ జరిగితే పూర్తి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేయాలని కోరుతా ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అశోరాపేట మండలం గాండ్లగూడ గ్రామానికి చెందినటువంటి 15 కుటుంబాలు బీజేపీ కాంగ్రెస్లకు రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వర సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పినటువంటి మెచ్చా నాగేశ్వర సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వేరు, నేరు చేస్తున్నటువంటి పనులు వేరని మెచ్చా నాగేశ్వర విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని చూశామని, చిన్న సన్నకారు రైతులకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, తిరిగి మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని వివిధ పార్టీల నాయకులు కూడా కోరుకుంటున్నారని మెచ్చా నాగేశ్వరరావు తెలియజేశారు. పెద్ద ఎత్తున పార్టీలు చేరేందుకు వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు వస్తున్నారని, వారందరికీ స్వాగతం పలుకుతున్నట్టు కూడా మెచ్చా నాగేశ్వరరావు తెలియజేశారు. ఇక పాల్వంచ సంజయ్ నగర్ దగ్గర గంజాయిని తరలిస్తుండగా పాల్వంచ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిఘా పెరిగిపోవడంతో కొత్త మార్గాలను ఎంచుకున్నటువంటి గంజాయి రవాణా ముఠ బైక్ పైన ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వరకు గంజాయి తరలిస్తున్నట్టుగా పాల్వంచ పోలీసులు గుర్తించారు. ఒక బైక్తో పాటు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ పట్టణ సమీపంలో ఉన్నటువంటి సంజయ్ నగర్ వద్ద నాకాబద్దీ నిర్వహిస్తుండగా 2 యువకులు బైక్ పైన 8 కిలోల గంజాయిని తరలిస్తున్నారని గుర్తించినట్టుగా పోలీసులు తెలియజేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వ విద్యాశాఖకు దాదాపు 20% నిధులను కేటాయించాలని, లేని పక్షంలో మంత్రులను ముట్టడిస్తామని పీడీఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 24 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ కులాలు, మతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. 24వ రోజు కూడా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఇక్కడ పాల్గొని దీక్షని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అక్కడ అంగన్వాడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా గత 3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేతనాలు అందక తమ కుటుంబాలు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పి ఆయాలు, అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు ఈరోజు పీడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు పలికింది. తక్షణమే తమకు వేతనాలు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఇటు మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి వద్ద విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా విద్యుత్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి స్థానిక రైతులు ఇక్కడ ఆందోళన చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విపంచి ఆడిటోరియంలో జరిగిన ఒక స్కూల్ ఫంక్షన్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. అట్లాగే సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగినటువంటి చికెన్ మేళాలో ఆయన పాల్గొని చికెన్ తినడం విషయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని చికెన్ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ నగరంలోని ఎల్బీ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా కళాశాల ముందు ఆందోళనకు, నిరసనకు, ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీ సందర్భంగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చిన క్రమంలో టీచర్స్ సంబంధించినటువంటి సమస్యలను ప్రశ్నించినందుకు తనకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులు తీసుకోకపోవడంతో కాలేజీ నుంచి వెళ్ళిపోవాలని ప్రిన్సిపల్ హుకుం జారీ చేశారని ఆమె చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కళాశాలలో అనేక సమస్యలున్నా ప్రిన్సిపల్ భయపడి ఎవరూ బయటికి రావడం లేదని ఆమె ఆరోపించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్ప్రింగ్ స్ప్రీ 2025 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ప్రముఖ నటుడు బ్రహ్మానందం ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో నెట్ డైరెక్టర్ సుబోధి పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్లుండి వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా సాహిత్యము, కళలు, ఇతర అంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటే అవకాశం కూడా ఉంటుంది.